ఇందిరమ్మ ఇల్లు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ మెలికపెట్టాడు ఓ కాంగ్రెస్ నాయకుడు. దాంతో బాధిత మహిళ పిఎస్ మెట్లెక్కింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజంపేటకు చెందిన బాధిత మహిళకు ఇల్లు కూలిపోయి 2 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కావాలని నాయకులకు మొరపెట్టుకుంది. అయితే సదరు కాంగ్రెస్ నేత బాధిత మహిళపై కన్నేసి తన కోరిక తీర్స్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పడంతో ఎదురు తిరిగింది. దాంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు జాబితాలో బాధిత మహిళ పేరు వచ్చినా సదరు కాంగ్రెస్ నేత కోరిక తీర్చలేదని క్యాన్సిల్ చేయించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. లేకపోతే తనకు ఆత్మహత్యే శరణమంది. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, కొడుకు లేడు, నాకు ఇల్లు లేదు, నాకు ఏం లేదు, నాకు ఆధారమే లేదు. మొత్తానికి ముందు 4 రోజులు చేసి పట్టించుకోలేరు. ఇప్పుడు అందరూ వచ్చే వరకు పట్టించుకుంటారు. అందుకోసమే కంప్లీట్ చేస్తున్నారు సార్. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. నువ్వేం చేసుకుంటావు? అందులో ఇంట్లో ఉంటాయి. చెప్పు. డబుల్ బెడ్రూమ్ అన్నారు. పెడితే 3 సార్లు శాంక్షన్ వచ్చినా చూపిస్తా. ఏంది 3 సార్లు వచ్చింది, 3 సార్లు కాదు 4 సార్లు కూడా వచ్చింది. కొట్టేపించిండు, కొట్టేపించిండు. నాకు కావాలి, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. లేకపోతే ప్రాణం పోతుందా ఉంటుందో తెలియదు. ఇక వాళ్ళ పేరు మీద రాష్ట్రం తీసుకున్నాం అంతే విషయం. లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు నాకు. కనుక్కున్న భర్త చేసుకున్న భర్త కూడా లేడు కదా. సరేనమ్మా, నీకు ఇందిరమ్మ ఇల్లు కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన చెప్పినా కానీ కూడా ఇల్లు ఆమెకు రాలేదు. ఇప్పుడు ఆమె పరిచయం చేయడం వల్ల ఈమెకు ఏమైపోయింది, ఆయన ఎట్లా పరిచయం చేసినావు, దానివల్ల నేను టార్చర్ చేసిన మొత్తానికి నేను బహిర్గతం చేసి రచ్చ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి నేను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవమ్మా, దీనికి నేనైతే కట్టుబడి లేదు. ఏదైనా నిరూపణ పోలీసులు కంప్లైంట్ చేసిర్రు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇలా 2 గ్రూపులు తగాదాలు నడుస్తున్నాయి. 2 గ్రూపులలో వాళ్ళు నన్ను ఇప్పుడు ఒక్కలు రాజకీయంగా ఎదుగుదలకు కాకుండా చేయాలని ఒకళ్ళు ఆమెని వెంబడేసుకొని ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు శాఖకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఇట్లా తప్పు చేసినట్టయితే దానికి ఏ శిక్షకైనా నేను భరిస్తాను. కాకపోతే అన్యాయంగా నన్ను రాజకీయంగా ఎదుగుదల చేసి నన్ను నా ప్రెస్టేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇదంతా ఆడుతున్న గూడు పుట్టాను అనేది.